కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో 19 రోజులు పెట్రోల్ ధరలను నిలకడగా కొనసాగించిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇవాల్టి నుంచి రోజువారీ ధరల సమీక్ష విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. ఈ మేరకు ఇవాళ లీటర్ పెట్రోల్పై 17 పైసలు, డీజిల్పై 21 పైసలు పెంచాయి. ఈ ఉదయం 6 నుంచే కొత్త ధరలు అమల్లోకి రాగా ఈ పెంపుతో పెట్రోల్, డీజిల్ ధరలు 56 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుదలకు అనుగుణంగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినట్టు చమురు సంస్థలు స్పష్టం చేశాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹74.80కు చేరితే డీజిల్ ధర ₹66.14కు ఎగబాకింది. దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో స్థానిక పన్నుల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. 2010 జూన్ నుంచి పెట్రోల్ ధరలపై నియంత్రణ ఎత్తేసిన కేంద్రం 2014 అక్టోబర్ నుంచి డీజిల్పై కూడా నియంత్రణను వదులుకుంది. అప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువలను అనుసరించి చమురు సంస్థలు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి.